కూటమి ప్రభుత్వంపై నిరసన గలం వినిపించేలా వెన్నుపోటు దినం పోస్టర్ను విడుదల చేసిన వైసీపీ నాయకులు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ నిరసన గలం వినిపిస్తూనే ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, జిల్లా ఇన్ఛార్జీలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిలు స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ రోజున ప్రజలతో కలిసి నిరసనలు చేపడతామని, చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మహబూనిసా, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు దార్వెల్ అమీర్ బాషా, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్స్, వైసీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా సంవత్సరంగా వస్తాము. వీళ్ళు ప్రజలకు ఏం మేలు చేశారని ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఏ ఒక్క పనిని కూడా వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన దానికి అమలు వచ్చిన దాఖలాలు ఏమీ లేదు. అన్ని రకాలుగా ప్రజలను మోసం చేయడం తప్ప మంచి చేసిన దాఖలాలు ఎక్కడా లేకుండానే పోతా ఉన్నాయి. ఏ రకంగా చూసినా కూడా ప్రతిసారి చంద్రబాబు నాయుడు తన పాత నైజం, 40 years ఇంట్రెస్ట్ ఏ రకంగా చెప్పుకుంటా ఉంటాడో తన పాత నైజం చెప్పింది ఖచ్చితంగా చేయకుండా ఉండే తన పాత నైజాన్ని మళ్ళీ ఒక్కసారిగా బహిర్గతం చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు జగనన్న చేసిన మేలు చూసి అంతకంటే ఎక్కువ మంచి పథకాలు చూపెడతా ఉన్నారు వీళ్ళు సూపర్ 6లో. కాబట్టి జగనన్న ఏ రకంగా అయితే ఇచ్చిన హామీలన్నీ 98.5% పూర్తి చేశారో ఈ వచ్చే ప్రభుత్వం కూడా అంతకంటే ఎక్కువ మేలు మాకు జరుగుతుందని నమ్మి ప్రజలు వాళ్లకు ఓటేయడం వల్ల ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన నైజాన్ని మళ్ళీ బహిర్గతం చేసి ఎందరికో వెన్నుపోటు పోల్చిన వ్యక్తి ఆయన ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచి తన నైజాన్ని బహిర్గతం చేయడం జరుగుతూ ఉంది. అందుకే తను చేసినటువంటి తప్పిదాలు ఎన్నో ఉన్నాయి. సమయాభావం వల్ల నేను వివరించలేకపోతా ఉన్నాను. అందుకే మా అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4వ తేదీ ఏదైతే వెన్నుపోటు దినంగా చేసి ఈ విషయాలన్నింటినీ ప్రజలకు తెలిసే రకంగా, తను చేసిన మోసాలు ప్రజలకు తెలిపే రకంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రం అంతా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నంద్యాలలో కూడా ఉదయానంద రెసిడెన్స్ దగ్గర నుంచి ఉదయం 9:30, 10 గంటల నుంచి కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి మా ప్రజల ఇబ్బందులు వాళ్ళకు తెలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నాను. నేను వైఎస్ఆర్సీపీ నేతలందరికీ, కార్యకర్తలకందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మనమందరం పోయి మనం ఎప్పుడు ప్రజలతో ఉంటాము, ప్రజల కోసం పనిచేస్తాం. కాబట్టి జగనన్న చెప్పిన బాటలో మనమందరం నడుచుకుంటూ ఈ ప్రోగ్రాన్ని ప్రజలందరినీ దీంట్లో మమేకమయ్యే రకంగా చేసి ఈ ప్రోగ్రాన్ని అత్యంత విజయవంతంగా చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. మనం ఒక్కసారి గమనిస్తే ఇప్పుడే కొత్త స్కీమ్ ఒకటి మంచి చేసామని చెప్పేసి రేషన్ కార్డులను ఇంటి దగ్గరికి పోయి దాన్ని తీసేసి మళ్ళీ స్టోర్ల దగ్గరికి పోయేది చేస్తాము. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో ఏ తెలుగుదేశం నాయకుడైనా, ఏ తెలుగుదేశం కార్యకర్త అయినా ఒక్కసారి చూడండి ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారని. రాజకీయాలు పక్కన పెట్టి చూడండి, ముసలి వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు, నడవలేని వాళ్ళు 1వ తేదీ నుంచి ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఏ ప్రభుత్వమైనా మంచి చేయాలి అనుకుంటే ఈ ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కువ మంచి చేసే రకంగా ఉండాలి. ఆ రకంగా కాకుండా మీకు మంచి చేసే ఉద్దేశం లేక ప్రజలు ఇబ్బంది పెట్టే రకంగా ఆ మంచిని తగ్గించేసి చేయడం ఇంతవరకు సమంజసం అనేది నేను ద్వారా అడుగుతాను. ఈ రకంగా అన్ని రకాలుగా హాస్పిటల్స్ను నిర్వీర్యం చేశారు, ఎడ్యుకేషన్ను నాశనం చేశారు.
పీపీపీ మోడ్లో అన్నిటినీ ధారదత్తం చేస్తారు. తర్వాత అమరావతిని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్తా ఉంటాం. అది స్క్వేర్ ఫీట్ ఎంతకి ఇచ్చారయ్యా? 11,000 రూపాయలు పైచిలు, దాదాపు 11,000 రూపాయల సెట్టికి ఇస్తాం. ఎక్కడన్నా ఉందా అది? నంద్యాల అయితే ఇక్కడ చాలా మంది బిల్డర్స్ ఇళ్ళు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. 2,000, 3,000, మ్యాక్సిమం 4,000 రూపాయలకు అపార్ట్మెంట్లు విత్ ల్యాండ్తో సహా ఇస్తాము. అటువంటిది కన్స్ట్రక్షన్కు 11,000, 12,000 ఇచ్చి ఈ రకంగా మోసం చేసుకుంటూ పోతూనే ఉన్నాడు తప్ప మంచి చేసిన దాఖలాలు ఏమీ లేవు. కాబట్టి నేను నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నానంటే 4వ తేదీ ఉండే ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసి మన నిరసన గళాన్ని తెలపవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా అధ్యక్షుడైన గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఆ దిశలో భాగంగా ఈరోజు మేము నంద్యాలలో ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన మా ఎమ్మెల్సీ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మా నాయకులందరికీ కూడా పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి సూపర్ 6 అనే పథకాలు తీసుకొస్తామని అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే వాళ్ళు సూపర్ 6 అని చెప్పారో ఆ పథకాలను నిజంగా అసాధ్యమైనవి, అమలుపరచలేని వాటిని వాళ్ళు పథకాలుగా తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు సంవత్సరం అయినా కూడా ఒక పథకం కూడా అంటే అమలుపరచడంలో కంప్లీట్గా ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరే గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏంటంటే ఈరోజు దీపం పథకం తెచ్చాము అని చెప్తున్నారు. దీపం కూడా పూర్తి స్థాయిలో అమలుపరచలేదు. ఎందుకంటే కొంతమందికి వచ్చింది, కొంతమందికి వాళ్ళ అకౌంట్లో అమౌంట్ కూడా పడలేని పరిస్థితి. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ చూసుకుంటే పెన్షన్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇచ్చుకుంటా ముందుకెళ్తున్నారు. అదేవిధంగా చెప్పిన హామీలన్నీ ఈరోజు అమ్మఒడి నిజంగా పేద కుటుంబాలు, పేద పిల్లలు, ప్రతి విద్యార్థికి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి విద్యార్థి చదవాలని, చదువుతో ముందుకు వెళ్ళాలి అంటే కంపల్సరీ వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలి. అంటే ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, మేము అమ్మకు ఖచ్చితంగా తల్లికి వందనం అనేది ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఆ రోజే చెప్పారు, వాళ్ళ మినిస్టర్ గారు చెప్పారు, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000. చివరికి కడుపులో ఉన్న బిడ్డకు కూడా మీకు కూడా 15,000 అని చెప్పడం జరిగింది. ఈరోజు అన్నింటికన్నా ముఖ్యము తల్లికి వందనం. పిల్లల స్కూల్ స్టార్ట్ అవుతుంది వెంటనే తల్లికి వందనం ఇవ్వాలని ఆలోచన వాళ్ళకు రావాలి. ఎందుకంటే ఈరోజు 1 year గడిచిపోయింది. 1 year గడిచిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మనము పిల్లలకి వందనం ఇవ్వకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది? స్కూల్లో కాదు వాళ్ళు వెళ్ళేది, పనులకు వెళ్ళే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితి కూడా అంతే. మేనేజ్మెంట్స్ పిల్లలకు సపోర్ట్ చేయక వాళ్ళు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు కాలేజీలకు వెళ్ళలేక, ఎందుకంటే కాలేజెస్కి వెళ్తే మేనేజ్మెంట్ వాళ్ళు ఫీజు ఇవ్వాలి అని అంటారు. ఇక్కడ ప్రభుత్వం మేము ఫీజు రియంబర్స్మెంట్ అనేది పూర్తిగా అమలు చేయకుండా ఎప్పుడు ఇస్తామనే కూడా ఒక గ్యారంటీ లేకుండా చేస్తుంది. కాబట్టి చదువుకునే పిల్లల పరిస్థితి మాత్రం ఈరోజు చాలా దారుణంగా ఉంది. అదేవిధంగా చూసుకుంటే రైతుల పరిస్థితి కూడా ఈరోజు రైతులకు ఏం చెప్పారు, 20,000 ఇస్తామని చెప్పారు. ఏడాది గడిచింది, ప్రతి రైతు ఈరోజు పరిస్థితి చూస్తుంటే అసలు నిజంగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారంటే నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితిలో ఈరోజు రైతులు ఉన్నారని చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా బాధపడే పరిస్థితికి వచ్చింది. ఈ బాధలన్నిటిని నుంచి కూడా ఈరోజు మేము ప్రజలకు అండగా నిలుస్తాము అని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ప్రజల గొంతుగా 4వ తేదీన మేము
జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రజలకు అండగా ఉండి ఖచ్చితంగా ఈ పథకాలు తక్షణమే అమలు చేయాలి, ఆ పేద ప్రజలను ఆదుకోవాలని ఒక దీంతోనే ఈరోజు ప్రజల కోసం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల్లో ఉన్న మనిషి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ 100% సక్సెస్ అవుతుంది. సక్సెస్ కూడా చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు సపోర్ట్గా కంప్లీట్గా ప్రజలు మా దగ్గర ఉన్నారు, ప్రజలు మా కోసం వస్తారు, వారి కోసమే ఈ పోరాటం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా 100% ఇది సక్సెస్ అవుతుందని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చూసుకుంటే అనేక రంగాలు, అంటే ఏ రంగం కూడా అన్ని రంగాల్లో కూడా ఒక కన్ఫ్యూజన్లో పడిన పరిస్థితిని మనం అందరం గమనిస్తాం. రీసెంట్గానే నిన్న గత 3 రోజుల నుంచి చూసుకుంటే ఈ విద్యా వ్యవస్థలో, విద్యారంగంలో ఈరోజు 10th క్లాస్ పేపర్స్, 10th క్లాస్ రీవాల్యుయేషన్ చేస్తే దాదాపుగా 66,000 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే 11,500 మంది విద్యార్థులకు మార్క్స్ పెరగడం జరిగింది. అంటే అక్కడ ఎక్కడ సమస్య వచ్చింది అనేది ఒకసారి ప్రభుత్వం గమనించుకోవాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఖచ్చితంగా. ఎందుకంటే 22 నుంచి చూసుకున్నా కూడా ఎప్పుడు 3,000-4,000 మందికి మాత్రమే తగ్గే పరిస్థితి ఉండింది. కానీ ఈరోజు 11,500 మంది విద్యార్థులకు మార్కులు పెరిగాయి అంటే నిజంగా ఎక్కడ లోపం అనేది ఒకసారి ప్రభుత్వాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు చాలా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఇది చేయాలని. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఈ పేపర్ వాల్యుయేషన్లో టీచర్స్ను సస్పెండ్ చేసింది లేదు. ఈ ప్రభుత్వం ఈ టీచర్ వాల్యుయేషన్లో పేపర్స్ ఈ వాల్యుయేషన్లో టీచర్స్ను సస్పెండ్ చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేపర్ వాల్యుయేషన్కు 6 రూపాయల నుంచి 10 రూపాయలు పెంచడం జరిగింది. ఆ విధంగా టీచర్స్ వైపు నుంచి, విద్యార్థుల వైపు నుంచి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత చక్కగా జరిగితే ఇప్పుడు ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం. ఈ సందర్భంగా ఇలాంటి సమస్యలు మళ్ళీ కూడా రిపీట్ కాకోకుండా ఈ ప్రభుత్వం చూసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ మాకు తెలిసిన వరకు ఈ మిస్టేక్స్ ఎందుకు జరిగిండొచ్చు అంటే ముఖ్యంగా ఒక పేపర్ వాల్యుయేషన్ చేసే టీచర్స్కు మెయిన్ మంచి సౌకర్యాలు, కొన్ని చోట్ల కనీస సౌకర్యాలు లేని పరిస్థితి కూడా ఉంది. వాళ్ళందరికీ మంచి సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఒక పేపర్ లిమిట్, ఒక 10 రోజులు 12 రోజులు జరిగినా పర్వాలేదు, 7 రోజులకే పేపర్ కంప్లీట్ కావాలని ఒక టార్గెట్ ఇవ్వడం అనేది ఏమన్నా నడిచిందనేది మేము అనుకుంటున్నాం. కాబట్టి అలాంటి లేకోకుండా ఖచ్చితంగా ముందు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకోకుండా ఇలా